పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డం వంశీకృష్ణకు రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. మతతత్వ బీజేపీ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. దేశంలో బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, మనధర్మశాస్త్రాన్ని అమలు చేస్తామని చెప్తున్నటువంటి బీజేపీ పెద్దలు, మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కర్ణాటక ఎంపీ అనంత్ కుమార్ హెడ్గే గారు చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క రిజర్వేషన్లను కూడా తొలగిస్తామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీని అన్ని వర్గాల ప్రజలు భూస్థాపితం చేయాలి, ఓటు ద్వారా మరి ఆ పార్టీని మరి ఓడించాలని చెప్పేసి కూడా అన్ని వర్గాల ప్రజలను మేము కోరుచున్నాము. మరి దాంతోపాటు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మరి ఏదైతే రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి దాంతోపాటు ఏదైతే మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన గడ్డం వంశీ గారికి మరి సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి వారి యొక్క సమస్యలను నెరవేర్చడానికి మరి ముందుకు వస్తారు మన గడ్డం వంశీ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుల పరిస్థితి అస్తిత్వం కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారికి మద్దతు ఇవ్వడానికి కారణం భారతదేశంలోనే పెద్దపల్లి పార్లమెంటు అనేది చరిత్రలో నిలిచిపోయిన ఘనత వెంకటస్వామి కాక గారు, స్వర్గీయ వెంకటస్వామి కాక గారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలా ఎన్టీపీసీ కానీ ఎఫ్సిఐ వెరుగుల ఫ్యాక్టరీ కానీ పెద్దలు కాక గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టడం జరిగింది. వారి తర్వాత వారి తనయుడు డాక్టర్ వివేక్ గారు కూడా పెద్దపల్లి పార్లమెంటు మాజీ పార్లమెంటు మెంబర్గా, ప్రస్తుత చెన్నూరు శాసనసభ ఎమ్మెల్యేగా ఆయన ఎంతో పెద్దపల్లి 7 అసెంబ్లీ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ వంశాన్ని పుచ్చుకున్న కాక కొడుకు వివేక్ గారు కొడుకు వంశీ గారు యువకుడు, పారిశ్రామికవేత్త, మంచి యూత్, మంచి సౌమ్యుడు, అన్ని వర్గాలను కలుపుకుపోయే గుణం ఉన్న వ్యక్తి. కాబట్టి పెద్దపల్లి సంబంధించిన పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ పరిధిలో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పెద్దపల్లి అభివృద్ధి చెందాలంటే, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పార్లమెంటు సమస్యలు పరిష్కరించబడాలంటే పార్లమెంటులో గడ్డం వంశీ గారు ప్రవేశించాలని, గడ్డం వంశీ గారిని భారీ మెజార్టీతో పెద్దపల్లి ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.